వెల్కమ్ బ్యాక్. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయడానికి అమెరికా రాజధాని వాషింగ్టన్ సిద్ధమైంది. 78 ఏళ్ల ట్రంప్ అమెరికాకు 47వ అధ్యక్షుడిగా ప్రమాణం చేయనున్నారు. 82 ఏళ్ల జో బైడెన్ నుంచి ఆయన అధ్యక్ష బాధ్యతలను స్వీకరించనున్నారు. అదే టైంలో ఉపాధ్యక్షుడిగా జేడీ వాన్స్ బాధ్యత చేపట్టనున్నారు. తీవ్రమైన చలి కారణంగా బహిరంగ ప్రదేశంలో కాకుండా క్యాపిటల్ హిల్లోని రోటుండా ఇండోర్ ఆవరణలో ప్రమాణ స్వీకారోత్సవం అట్టహాసంగా జరగనుంది. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న వేల మంది రిపబ్లికన్ పార్టీ అభిమానులు వాషింగ్టన్ చేరుకున్నారు. ఇండోర్ ఆవరణలో ప్రమాణ స్వీకారోత్సవం కారణంగా గతంలో లాగా వేల మంది ప్రత్యక్షంగా ప్రమాణ స్వీకారానికి హాజరు కాలేని పరిస్థితి నెలకొంది. ఇక వారంతా ఎక్కడికక్కడ సంబరాల్లో పాల్గొంటారు. రైట్, ఇక మరింత సమాచారం మా ప్రతినిధి లక్ష్మణ్ యుఎస్ నుంచి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. లక్ష్మణ్, చెప్పండి, ప్రస్తుతం ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవానికి సర్వం సిద్ధమైనట్లేనా? ప్రస్తుతం ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? అక్కడ పరిస్థితి ఎలా ఉంది? ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవంలో కచేరీలు, వేడుకల కవాతులు సహా అనేక కార్యక్రమాలు ఉండబోతున్నాయి. ట్రంప్తో అమెరికా ప్రధాన న్యాయమూర్తి జాన్ రాబర్ట్స్ ప్రమాణం చేయిస్తారు. తరువాత ట్రంప్ అధ్యక్షుడి హోదాలో తొలి ప్రసంగం చేస్తారు. ఆయన రాబోయే 4 ఏళ్లకు తన ముఖ్య ప్రాధాన్యతలు ఏంటో ప్రజలకు వివరిస్తారు. అటుకు మరింత సమాచారం మా ప్రతినిధి లక్ష్మణ్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. లక్ష్మణ్, చెప్పండి, ప్రస్తుతం యుఎస్ లో అక్కడ ట్రంప్ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? అక్కడ పరిస్థితి ఎలా ఉంది ప్రస్తుతం? హలో, రైట్ లక్ష్మణ్, బ్యాక్ టు యూ. థ్యాంక్ యూ. కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉన్నట్టున్నాయి. ఐ థింక్ వీఆర్ బ్యాక్ హియర్. చాలా చెప్పాలంటే బేసిక్ ఇంత కోల్డ్ వెదర్ లో కూడా ట్రంప్ ప్రమాణ స్వీకారం చాలా ఘనంగానే జరుగుతోందని చెప్పుకోవచ్చు ఇక్కడ. సో హీస్ బ్యాక్ విత్ ఫుల్ మెజారిటీ, మనకందరికి తెలిసినట్టుగా. సో పొద్దున 5 గంటల నుంచి కూడా మనకు డోర్స్ ఓపెన్ చేశారు. వాళ్ళ సీక్వెన్స్ ఏంటంటే సెక్యూరిటీ స్క్రీనింగ్ ఉంది. ఇక్కడ చాలా సెక్యూరిటీ స్క్రీనింగ్ ఉంటుంది. బేసిక్ గా మిలిటరీ కావచ్చు, FBI కావచ్చు, లోకల్ పోలీస్ కావచ్చు, వీళ్ళంతా. సో 5 గంటల నుంచి కూడా అలో చేస్తా ఉన్నారు. సో ఇక్కడ బేసిక్ గా ట్రంప్ క్యాంపెయిన్ వాళ్ళు టికెట్స్ కూడా అమ్మారనమాట. సో ఎనీ ప్రెసిడెంట్ వాళ్ళు ఫండ్స్ రైజ్ చేసుకోవడానికి టికెట్స్ అమ్ముతారు. కావాలంటే కొనుక్కోవచ్చు. కొంతమంది దగ్గర 2,25,000 టికెట్లు అమ్మారు. సో వారిని వచ్చేసి 8 గంటలకేమో డోర్స్ ఓపెన్ చేస్తా ఉన్నారు.
బట్ మిగతా ఫ్రీ మెంబర్స్ ఎవరైతే ప్రజలు ఉన్నారో ఫ్రీగా చూడాలనుకుంటున్నారో వాళ్ళని కూడా 2,50,000 మంది కూడా అలో చేస్తున్నారు. వారు ఏంటంటే 5 నుంచి గేట్స్ ఓపెన్ చేస్తారనమాట, 9 గంటలకు క్లోజ్ చేస్తారు ఆ సెక్యూరిటీ స్క్రీన్ తర్వాత. సో వాళ్ళ షెడ్యూల్ చూసామంటే ఇట్స్ వెరీ బిజీ షెడ్యూల్. 5 నుంచి స్టార్ట్ అవుతా ఉంది. సో ప్రమాణ స్వీకారం వచ్చేసి లోకల్ టైం 11:30 నుంచి 12 గంటలకు మధ్యాహ్నం అట్లా జరుగుతుంది. ఇప్పుడు మాకు మార్నింగ్ 9:50 అయింది ఇక్కడ లోకల్ టైం. సో బహుశా ఇండియాలో 8:20 ఉండొచ్చు. సో బేసిక్ ఏంటంటే 9:30కి లైవ్ పర్ఫార్మెన్స్ ఉందన్నమాట. మ్యూజిక్ క్యారీ అండర్వుడ్ అని ఫేమస్ మ్యూజిక్ అంత పర్ఫార్మెన్స్ ఉంది. దాని తర్వాత 10 గంటల నుంచి అఫీషియల్స్ ని గెస్ట్ అరైవ్ చేస్తున్నారు. అఫీషియల్స్ అంటే వివిధ దేశాల నుంచి వచ్చిన అతిరథ మహారాజులు కావచ్చు, కాకపోతే ఇంకా ఐటీ ఫర్మ్స్ నుంచి ఫేస్బుక్, అమెజాన్, ఎలన్ మస్క్ ఇలాంటి వాళ్ళందరినీ కూడా 10 నుంచి అలో చేస్తున్నారు. తర్వాత 12 o'clock మనం అనుకున్నట్టు అది షెడ్యూల్ ఆయన స్వేరింగ్ ఇన్ సెరమనీ ఉంది. వెదర్ అయితే చాలా బ్యాడ్ గా ఉంది చెప్పాలంటే. ఇప్పుడు కూడా బయట చూస్తే -12°C దాకా ఉంది. సో తాను స్వేరింగ్ ఇన్ సెరమనీ జేడీ వెన్స్టీ ట్రంప్ గారిది బయట ఉండేది, బట్ దే మూడ్ ఇన్ ఇన్సైడ్ బికాస్ ఆఫ్ ద వెదర్. 40 years తర్వాత ఇంత కోల్డెస్ట్ వెదర్ వచ్చిందనమాట. ఇంతవరకు 47 మంది ప్రెసిడెంట్స్ స్వేరింగ్ ఇన్ చేస్తే ఐ థింక్ ట్రంప్ గారు వచ్చేసి రెండో ప్రెసిడెంట్ లోపల ఇంటర్నల్ గా తను స్వేరింగ్ ఇన్ చేస్తున్నారు. దాని తర్వాత 12 తర్వాత లంచ్ ఉంది. బేసిక్ గా మన మార్క్ జుకంబర్గ్ ఈజ్ డూయింగ్ హీస్ హోస్టింగ్, అందరినీ హోస్ట్ చేస్తున్నారు మార్క్ అందరినీ. ఆ తర్వాత ట్రంప్ సెనేట్ తన మెంబర్స్ ఎవరైతే ఉన్నారో నామినేషన్స్ చేశారో వివిధ పదవులకి, లైక్ మన దగ్గర మినిస్టర్స్ ఎలా ఉంటారో ఇక్కడ వివిధ ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్స్ అలా మన ట్యాక్స్ కి కానీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కానీ తన నామినేషన్ చేసిన వాళ్ళు కూడా స్వేరింగ్ ఇన్ చేయొచ్చు కొంతమంది. ఆ తర్వాత 3 గంటల నుంచి ఒక పెరేడ్ ఉంది. యాక్చువల్ గా అది కూడా ఎక్స్టర్నల్ ఉండేది, 3 PM లోకల్ టైం కి. ఆ పెరేడ్ ని కూడా ఇంటర్నల్ మూవ్ చేశారు. త్రివిధ దళాలు మొత్తం తనకి సెల్యూట్ చేసేసి ప్రెసిడెంట్ హానర్ చేయడం ఉంటుంది. ఆ తర్వాత అదే సేమ్ బిఫోర్ 1 o'clock 12 ప్రెసిడెంట్ బైడెన్, ఇప్పుడు ఉన్న ప్రెసిడెంట్ బైడెన్ పవర్ ని తనకి ట్రాన్స్ఫర్ చేసే ప్రాసెస్ ఉంటుంది. ఒక బేసిక్ ఒక ప్రాసెస్ అంటారు ఇక్కడ, కమలా హ్యారిస్ కానీ బైడెన్ కానీ. సో ఇదంతా చూస్తే బేసిక్ గా ఈ ఆల్ ఇన్ ఆల్ చెప్పాలంటే ఇట్స్ వెరీ బిజీ షెడ్యూల్. నిన్నటి నుంచి కూడా ట్రంప్ ఆల్రెడీ ఒక చిన్న విక్టరీ సెలబ్రేషన్ చేశారు. చిన్నదంటే బేసిక్ గా ఒక ఇండోర్ స్టేడియంలో 25,000 మంది దాకా వచ్చారు. సో బయట పెరేడ్ ఉండాల్సింది యాక్చువల్ గా బికాస్ ఆఫ్ ద వెదర్ అగైన్ అది క్యాన్సిల్ అయిపోయి ఇండోర్ చేశారనమాట. సో వెరీ బిజీ షెడ్యూల్ ట్రంప్ కి. ఈయన చూస్తుంటే చాలా అగ్రెసివ్ గానే ఉన్నారు, రెండోసారి ప్రెసిడెంట్ అవుతా ఉన్నారు. బట్ మనకు చెప్తున్నది ఏంటంటే ఈ రోజే తను కొన్ని ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్, ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ కూడా సైన్ చేసే అవకాశం ఉందని చెప్తున్నారు. అవి ఏంటి అని ఇప్పటి వరకు తెలియదు. ఊహాగానాలు అయితే మెయిన్ ఇల్లీగల్ ఇమిగ్రేషన్, మాస్ డిపోర్టేషన్ గురించి ఉండొచ్చు అని చెప్తున్నారు. అలానే మన డాజీ అనే డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ, తర్వాత టారిఫ్స్ గురించి కూడా తను ఎంతగానో తన ఎలక్షన్ క్యాంపెయిన్ లో మాట్లాడారు. దానికి ఒక సపరేట్ డిపార్ట్మెంట్ చేస్తున్నారు. అది ఎక్స్టర్నల్ రెవెన్యూ సర్వీస్ అని చెప్పేసి, ఈఆర్ఎస్ అని చెప్పేసి, వేరే దేశాల నుంచి టారిఫ్స్ కలెక్ట్ చేయాలి అంటే ఈఆర్ఎస్ అనే బేసిక్ ఈఆర్ఎస్ అనే డిపార్ట్మెంట్ కూడా తేవాలని చెప్పి కూడా ఆలోచనలో ట్రంప్ ఉన్నారనమాట. సో ఆల్ ఇన్ ఆల్ ఇంకా మన భారతదేశం నుంచి చెప్పాలంటే జయశంకర్ గారు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పారు మన ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్. తర్వాత మనకు ముఖేష్ అంబానీ తర్వాత వాళ్ళ వైఫ్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని కూడా చెప్పారు. సో ఎందుకంటే ఇవన్నీ కూడా క్లోజ్ సర్కిల్లో అత్యధిక మహారాజులు ఉంటారు కాబట్టి డైరెక్ట్ గా ఓపెన్ గా చెప్పరు, జస్ట్ గెస్ట్ లిస్ట్ అని చెప్తారనమాట. వాళ్ళు సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్, దే హావ్ టు మెయింటైన్ సెక్యూరిటీ పర్పసెస్ కోసం పబ్లిక్ గా చెప్పరు. కొన్ని ఫిగర్స్ అయితే మనకు తెలుస్తాయి, మీద కూడా చాలా మంది వచ్చే అవకాశాలు ఉన్నాయి. చైనీస్ ప్రెసిడెంట్ కూడా వారికి ఇన్విటేషన్ వచ్చింది, పర్సనల్ గా కాల్ చేసినట్టున్నారు యుఎస్ నుంచి. తను మాత్రం రావట్లేదు, బట్ తన మెయిన్ వైస్ ప్రెసిడెంట్ పంపించే అవకాశాలు ఉన్నాయి, లేదంటే సీనియర్ మోస్ట్ అఫీషియల్ ని పంపించే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. అలానే నేను మనకు తెలిసిన విషయం ఆ గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే రష్యాకి మరి జిమ్ కాంగ్ మన నార్త్ కొరియాకి ఇన్విటేషన్ రాలేదని విన్నాను. బట్ యా రైట్ ఓవరాల్ ఇక్కడ యా థ్యాంక్ యూ అండి. yes థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.